ఈరోజు మన రెసిపీ వచ్చేసి చికెన్ స్టిక్స్. ఈ చికెన్ స్టిక్స్ చాలా టేస్టీగా ఉంటాయి. వేడి వేడిగా ఇలా తయారు చేసుకుని ఒక ప్లేట్లోకి వేసుకుని ఆనియన్స్ని చక్రాలలాగా కట్ చేసుకుని ఒక నిమ్మ చెక్కతోటి ఇలా పెట్టుకుని అందించాలండి. పిల్లలకి పెద్దలకి చాలా ఇష్టంగా తింటారు. మనం బయట కొని తెచ్చుకుంటాం కదా, అలా కాకుండా ఇంట్లో తయారు చేస్తే పిల్లలు పెద్దలు కూడా చాలా సంతోషంగా తినేస్తారు. మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ చికెన్ స్టిక్స్ని మనం ఇలా తయారు చేస్తే కరకరలాడుతూ లోపల క్రిస్పీగా చాలా బాగుంటాయి. ఒక్కటి తింటే మొత్తం ప్లేట్ మొత్తం ఖాళీ చేసే వరకు ఆగలేరు, అంత టేస్టీగా ఉంటాయి. నిమిషంలో ఖాళీ చేస్తారు. మరి దీనికి తయారీకి కావాల్సినవి చూసేద్దాం. ముందుగా నేను పావు కేజీ బోన్లెస్ చికెన్ ని ఇలా చిన్న ముక్కల కింద కట్ చేసి శుభ్రంగా కడిగి తీసుకున్నాను. దీంట్లోకి 2 టేబుల్ స్పూన్లు పెరుగు, 2 స్పూన్లు బియ్యం పిండి, 1 స్పూన్ ధనియాల పౌడర్, 1 స్పూన్ అల్లం పేస్ట్, 1 స్పూన్ కారం, 1 స్పూన్ చికెన్ మసాలా, 1 స్పూన్ సాల్ట్, పావు స్పూన్ చూడండి పసుపు, అలాగే పావు స్పూను ఎండుమిర్చి పౌడర్ని కూడా వేసి ఇలా మసాలాలన్నీ బాగా కలిసేటట్టు చికెన్కి పట్టించుకుని ఒక అరగంట అయితే పక్కన పెట్టేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా మొత్తం అంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఒక అరగంట కానీ గంట కానీ మనము పక్కన పెట్టుకోవాలి. ఇది చూడండి ఇలా అయితే కలిపేసుకుని మొత్తం అంతా కలిసేటట్టు కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత మనము దీన్ని వచ్చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇక్కడ నేను ఒక్క చేతితో కలుపుతున్నాను కాబట్టి మీకు ఇంకా కలిపిన తర్వాత అయితే చూపిస్తాను. చూడండి ఇలాగా అయితే మసాలా మొత్తం కలిసిపోయింది కదా. ఇప్పుడు నేను ఒక అరగంట అయితే పక్కన పెట్టేసుకుంటున్నాను. మీకు ఎక్కువ టైం ఉంటే ఒక గంట అయినా కూడా పక్కన పెట్టుకోండి. ఇప్పుడు నేను ఒక అరగంట తర్వాత మూత తీసి చూస్తున్నాను. చూడండి మంచిగా మసాలాతోటి నాని ఉంది చికెన్ అనేది. ఇలా నానిన ఈ చికెన్ని మనం మరొకసారి కలుపుకుందాము. అలాగే దీనికి కావాల్సినవి ఇప్పుడు స్టిక్స్ కావాలి కదా చిన్నవి, అంటే చూడండి మీకు ఇప్పుడు అయితే నేను చూపిస్తాను. నా దగ్గర చిన్న సైజు ఉన్నాయి కదా, అలాగే మీ దగ్గర పెద్ద సైజు ఉన్నాయి అనుకోండి, 3-4 కూడా పెట్టవచ్చు ఈ స్టిక్స్ కి. నా దగ్గర ఇంకా ఇవి అయితే 2 పీసెసే పడతాయండి. ఇలా అయితే కొన్ని తీసుకున్నాను. చూడండి ఇవి ప్రతి ఇంట్లోనూ మనం తెచ్చుకుంటాం కదా, భోజనం చేసిన తర్వాత పళ్ళల్లో ఇరికినప్పుడు తీసుకోవడానికి ఈ టిక్స్ అన్నమాట. ఇప్పుడు వీటిని మనము మసాలాని కలిపి పెట్టుకున్న ఈ చికెన్ ముక్కల్ని ఒకసారి బాగా కలుపుకుందాము. అలాగే ఇక్కడ చూడండి ఇలా బాగా నానడం వల్ల మనకి చికెన్ అనేది మంచి టేస్ట్, గరం మసాలాలు పట్టి మంచి టేస్ట్ ఉంటుంది. అలాగే మీరు ఇందులోకి కొత్తిమీరని వేసుకోవచ్చు. ఇంకా కొంచెం మంది అయితే గుడ్డు కూడా వేసుకుంటారు కదా, ఇంకా నేనైతే దీంట్లో ఏమి గుడ్డు వేయలేదండి, మొత్తం చికెనే. ఇంకా ఇలా ఈజీగా మన ఇంట్లో ఉన్న వాటితోటే అన్ని కూడా, చికెన్ ఉంటే చాలు, మొత్తం మన ఇంట్లో ఏమేమి ఉంటాయో అన్ని కూడా ఇవే. ఇంకా దీనికి మరింత టేస్ట్ పెరగాలంటే దీంట్లోకి ఒక 2-3 టేబుల్ స్పూన్లు బ్రెడ్ పొడిని కూడా వేసుకుందాము. ఈ బ్రెడ్ మనము బ్రెడ్ సైడ్ని తీస్తూ ఉంటాం కదా బ్రెడ్ రెసిపీని తయారు చేసుకున్నప్పుడు, లేదంటే మనం బ్రెడ్ని ఒక 2 పీసెస్ని మిక్సీ పట్టి ఇలాగా సన్నని పొడిలాగా చేసుకుని ఇప్పుడు దీంట్లో కలుపుకోవచ్చు. 2 టేబుల్ స్పూన్లు అయితే సరిపోతుందండి. ఇప్పుడైతే ఇంకా తర్వాత గార్నిష్ కి కూడా మనకి ఈ బ్రెడ్ పొడి అనేది అవసరం అవుతుంది. ఇప్పుడు వేసుకుని ఇదంతా ఇలా బాగా కలుపుకుందాము. బ్రెడ్ పొడి కూడా దీంట్లో బాగా కలిసేటట్టు ఇలా కలుపుకున్న తర్వాత మనము చూడండి ఇంకా సరిపోకపోతే మీకు ఇంకా కాస్త పిండి ఇది చికెన్ ముక్కల్లో కాస్త లూజుగా అనిపిస్తే ఇంకొక స్పూన్ వేసుకోండి బ్రెడ్ పొడి. ఇంకా నాకైతే సరిపోయింది. ఇప్పుడు దీంట్లోకి కాస్త నేనైతే ఇప్పుడు నిమ్మరసాన్ని కూడా వేసుకున్నానండి. ఎందుకంటే ముందు నిమ్మరసం వేయలేదు, ఇప్పుడైతే ఇంకా కాస్త నిమ్మరసాన్ని కూడా వేసుకున్నాను. ఇంకా మీరు కలిపేటప్పుడే వేసుకోండి, నిమ్మరసం అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ముందైతే నానుతుంది, ఇంకా నాకైతే గుర్తులేదు, ఇప్పుడు వేసుకున్నాను అనమాట ఇంకా నిమ్మరసము. ఇప్పుడు ఒక్కొక్క స్టిక్స్ తీసుకుని ఇలా 2 పీసులు చొప్పున ఇలా గుచ్చుకుని ఇవన్నీ కూడా మనము ఇలా రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి. మరి ఇవి మనము బయట కొని తెచ్చుకుంటాం కదండి, మరి మనకి ఇంకా అదే మీకు కట్టెల పొయ్యిలోని బొగ్గులు ఉంటాయి కదా, ఆ బొగ్గుల మీద కాలిస్తే మరింత టేస్ట్ ఉంటుంది. కానీ మనకి సిటీలో ఉన్న వాళ్ళకి బొగ్గులు అనేది దొరకవు కదా. ఇప్పుడు నా దగ్గర అయితే బొగ్గులు అవైలబుల్ లేవండి, నాకు అందుబాటులో లేవు కాబట్టి నేను వీటిని నూనెలోనే ఫ్రై చేసుకుంటాను, మీకు చూపిస్తాను. ఇంకా నూనెలో కూడా ఫ్రై చేసినా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది, కాల్చిన వాటికి ఏమాత్రం తీసిపోవు. ఇట్లా
చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా అన్ని కూడా 2 పీసెస్‌ని ఇలాగ ఈ స్టిక్స్‌కి అయితే ఇలా గుచ్చుకోవాలి. ఇలా చేయడం వల్ల పిల్లలు చాలా సంతోషంగా తింటారు. ఎందుకంటే స్టిక్స్‌కి ఉంటాయి కదా! వెరైటీగా అనిపిస్తుంది. ఎప్పుడు పకోడీలా కాకుండా ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి. మనము చికెన్ పకోడీ గూడా చేస్తాం గదా! అలాగా ఒకసారి ఇలా ఒకసారి మనం ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా చేసామనుకోండి పిల్లలు ఫీల్ అవ్వకుండా ఎప్పుడు బోర్ కొట్టకంటే చాలా సంతోషంగా తింటారు. ఇంక వీటిని మనం బయట అంటే కొని తెచ్చుకుంటాము. ఒకళ్ళిద్దరికే సరిపోతాయి. అలాగే మన ఇంట్లో తయారు చేసుకున్నాం అనుకోండి ఇంటిల్లి 10 తినొచ్చు. అలాగే ఆ సంతోషమే వేరుంటుందండి మన చేతులతో చేసుకొని తింటేనే. మరి అన్నీ కూడా నేనైతే ఇలా స్టిక్స్‌కైతే గుచ్చేసుకుంటున్నాను. చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా. ఇలాగైతే గుచ్చుకుంటున్నాను. ఇలా అన్నీ గుచ్చుకున్న తర్వాత అన్నీ రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మీకైతే చూపిస్తాను ఇంకొకటి. ఇలా మనం ఎప్పుడు కూడా చికెన్ తెచ్చుకుంటా ఉంటాం గదా! సండే అప్పుడు మనకి కర్రీకని అందులోంచి కొన్ని ముక్కలు తీసి కూడా ఇలా రెడీ చేసుకోవచ్చు. పిల్లలు, పెద్దలు చాలా ఇష్టంగా తింటారు. ఇంకా చికెన్ పకోడీ ఒకసారి చేసి, ఒకసారి ఇలా చేశారనుకోండి, ఇంకా నాన్ వెజ్ అంటే ఇష్టపడే వాళ్ళు చాలా సంతోషపడతారు ఇలా చేస్తేని. చూడండి అన్నీ రెడీ అయిపోయినాయి గదా! నాకైతే ఇన్నొచ్చినాయి పావు కేజీకి. ఇన్ని స్టిక్స్ అయితే రెడీ అయిపోయినాయండి. ఇలాగా ఈ స్టిక్స్‌కి గుచ్చుకున్న తర్వాత ఇప్పుడు మనము మరొక ప్లేట్‌లోకి బ్రెడ్ పొడిని ఏసుకోవాలి. మీకు ఎంత కావాలో అంతే ఏసుకోవాలండి. మనము ఇప్పుడు మొత్తం పొడిలోని ఈ ముక్కల్ని ముంచేసామనుకోండి, ఈ చికెన్ ముక్కల్ని, ఇంకా మనకి మిగిలితే ఆ పొడనేది పాడవుతుంది గదా! అందుకని చెప్పి నేను వేరొక ప్లేట్‌లోకి తీసుకొని నాకెంత కావాలో అంత తీసుకున్నానండి. ఇలా తీసుకొని ఇంకా మీరైతే మీకిష్టమైతే ఇంకా బాక్స్‌లోనే ముంచుకోండి. నాకైతే నాకలా ఇష్టం ఉండదు. మిగిలిందంటే పాడేయాలి కదా! అందుకని చెప్పేసి నేనైతే నాకెంత కావాలో అంత ప్లేట్‌లోకి తీసుకొని ఇలాగ మొత్తం గూడా ఇట్లా ముక్కలకైతే పట్టించేసుకుంటున్నాను బ్రెడ్ పొడిని. ఇలాగ పట్టించుకున్న తర్వాత అన్నీ గూడా ఇలా రెడీ చేసుకోవాలి. మనకి చికెన్ ముక్కలకి మొత్తం ఈ సీక్స్‌కి మీకు ఇనపయి ఇనుప వాటిలకి గూడా గుచ్చుకోవచ్చు. ఇంక ఇనుప వాటిల కంటే ఇలాగా మనము స్టిక్స్‌కి గుచ్చుకుంటేనే మంచిది హెల్త్‌కి గూడాని. ఇంకా ఇనుప వాటిల కంట ఇలాగైతే నేనైతే చూడండి అన్నీ గూడా ఇలాగా బ్రెడ్ పొడిలోనైతే ఇలాగ దొర్లించుకొని ఇలా పక్కకు పెట్టేసుకున్నాను. అంటే గార్నిష్ చేసుకొని. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా నూనె అనేది పెట్టుకొని నూనె వీటెక్కిన తర్వాత ఇలా ఒక్కొక్కటి చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా ఏసేసుకుంటున్నాను. ఇలా ఏసుకొని ఒక నిమిషం అలా కదపకంట ఉంచాలి. కాస్త అవి గట్టిగా అయిన తర్వాత ఏగిన తర్వాత మనము రెండో సైడ్‌కి తిప్పేసుకోవాలి. అలాగే మీకు టైం ఉందనుకోండి, ఇంకా కాస్త నెమ్మదిగా చేసుకుంటాను అనుకుంటే ఇలా బ్రెడ్ పొడిలో అద్దుకున్న తర్వాత ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే ముక్కలనేది కాస్త గట్టిగా అవుతాయి. బ్రెడ్ పొడి బాగా నానుతది దానికి అంటుకుని. నేనైతే ఇంకా వెంటనే ఏసుకుంటున్నాను. మనము ఇంకా టైం ఉంటే అలా చేసుకోండి. టైం లేకపోతే ఇలా చేయండి. ఇలాగ వెంటనే కూడా ఇలా అద్దుకుని బ్రెడ్ పొడిలోని ఇలా ఏసుకోవడం వల్ల మనము ఈ చికెన్ కలిపేటప్పుడు బ్రెడ్ పొడి వేసుకున్నాం కదండీ! ఇంకా ముక్కలనేది కరకరలాడుతూ చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి. చేస్తారు గదా! అలా మనకి ఆ టేస్ట్ అయితే వస్తుందండి ఇలా చేస్తేని. చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా ఒక సైడ్ ఏగిన తర్వాత రెండో సైడ్ గూడా ఇలా తిప్పేసుకొని అంతా ఈక్వల్‌గా ఏగేటట్టు మంచిగా ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా గోల్డ్ కలర్ వచ్చేటంత వరకుని. అలాగే మీరు కలర్ ఏసుకుంటామంటే కలర్ గూడా ఏసుకోండి. ఇంకా అంటే ఎవరిష్టం బట్టి వాళ్ళు తయారు చేసుకుంటారు కదా! నేనైతే కలర్ ఎయను. ఇంకా నాకైతే కలర్ ఎయడం ఇష్టం ఉండదు. హెల్త్‌కి మంచిది కాదు కదా! కలర్ అనేది కాబట్టి నేనైతే స్కిప్ చేస్తాను. మరి మీకు ఇష్టమైతే కలర్ కూడా ఏసుకోండి. ఎందుకంటే కాస్త కలర్ కనిపిస్తాయి కదా! కానీ నాకు ఇలా ఒరిజినల్ కలర్ అంటేనే ఇష్టం కాబట్టి నేనైతే ఇలా ఏపించుకుంటున్నాను. చూడండి కలర్ ఎంత కలర్‌ఫుల్‌గా కనిపిస్తున్నాయి గదా! ఇంకా కలర్ ఎందుకండి? ఇంకా మన హెల్త్ పాడు చేసుకోవడం తప్పిస్తేని చూడండి ఇలా కలర్ అంతా ఇలా బ్రౌన్ కలర్ అంటే మరి గోల్డ్ కలర్ కంటే కాస్త ముదురు కలర్ అయిపోయిన తర్వాత ఒక ప్లేట్‌లోకి అయితే తీసేసుకుందాము. ఇవి నూనె కూడా ఎక్కువ పీల్చవండి. అలాగే మన చేతికి కూడా ఎటువంటి నూనె అంటుకోదు. చాలా పొడి పొడిలాడుతూ వస్తాయి ఈ పీసెస్ అనేది ఇలాగ ఏపించుకోవాలి. చూడండి ఇంకా నేనైతే మిగిలినవి కూడా ఇలాగైతే ఈ స్టిక్స్ పట్టుకొని ఇలా ఏసేసుకుంటున్నాను. ఇలాగ ఏయడం కూడా చాలా ఈజీ అండి. ఇంకా చేతికి కూడా ఏమి అంటుకోదు. ఇలా ఈ స్టిక్స్ తోటి పట్టుకొని అలా నూనెలో జారవిడిస్తే అంతే.
చాలండి. ఇంకా ఇలాగ ఒక సైడ్ ఏగిన తర్వాత రెండో సైడ్ కూడా తిప్పేసుకోవాలి. మరి చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. అలాగే ఎంతో కలర్ఫుల్గా, టేస్టీగా, సువాసనతో చాలా అంటే చాలా బాగుంటాయి మరి ఇలా చేసుకుంటేని. ఇంకా పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు. ఎప్పుడు పకోడీ అని కాకుండా ఇలా వెరైటీగా చేస్తేనే. ఇంకా బయట అయితే మనము వాళ్ళు ఏ నూనెలో చేస్తారో మళ్ళీ అలాగే కలర్ వేసి చేస్తారు కదా, అలా కాకుండా ఎటువంటి కలర్ కెమికల్స్ లేకుండా మనం ఇంట్లో మన చేతులతో తయారు చేసుకునే హెల్దీ ఫుడ్ కదా ఇది. మరి మీరేమంటారు? ఇలా చికెన్ రెసిపీలు ఇష్టపడే వాళ్ళు ఇలా చేసి పిల్లలకి అందించండి, చాలా ఇష్టంగా తింటారు. అలాగే మీరు కూడా ఇలా చేసి ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటాయి. మీరే అంటారు చాలా బాగున్నాయి అని, అంత టేస్టీగా ఉంటాయి. మరి ఇలాగ నేను సెకండ్ బాయ్ కూడా ఇలాగ వేపించేసుకున్నాను చూడండి. ఇప్పుడైతే స్టవ్ ఆపేసుకున్నాను. ఇంకా లాస్ట్లో అయితే స్టవ్ ఆపేసుకుని ఆ వేడికి అయితే ఇలా కలుపుకుంటున్నాను. ఇప్పుడు వీటిని తీసేసుకుందాము. ఎగిపోయినాయి కదండి, ఇవి లోపల ఎగవనే బెంగ కూడా ఏం అవసరం లేదండి. చాలా టేస్టీగా ఉండే ఈ రెసిపీ అయితే ఈక్వల్గా ఎగిపోతాయి. ఇంకా తింటుంటే పైన కరకరలాడుతూ, పైన బ్రెడ్ పీసెస్ వేసుకున్నాం కదా, అద్దినాం కదా, ఇంకా అవి అయితే కరకరలాడుతూ ఉంటాయి. టేస్ట్ కూడా బాగుంటుంది. అందులో బ్రెడ్ పొడి కలిపినాం కాబట్టి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇక చూడండి, ఇలా చేసి ఇచ్చారనుకోండి పిల్లలు ఆ స్టిక్స్ పట్టుకొని తింటా ఇంకా ఆ టేస్ట్ని ఆస్వాదిస్తారు. అంత టేస్టీగా ఉంటాయండి. ఇలా చూడండి, ఇక్కడ చూపిస్తున్న విధంగా వీటిల్లోకి ఎటువంటి చట్నీలు కూడా అవసరం లేదు. టమాటా కేసప్ కూడా అవసరం లేదండి. ఇష్టమైతే మరి టమాటా కేసప్ ఇంకా మొనసిస్ కూడా వేసుకుని తినండి మీకు ఇష్టమైతే. లేకపోతే ఇలా ఉట్టియే తినేస్తారు. ఇలా అన్ని రెడీ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుని ఉల్లిపాయలని ఇలా చక్రాల్లా కట్ చేసుకుని అలాగే నిమ్మకాయ ముక్కతోటి ఒకసారి ఇలా ట్రై చేసేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకటే టేస్ట్ చూసారంటే ప్లేట్ మొత్తం ఖాళీ చేసే వరకు అస్సలు వదలరు. మరి ఒకసారి ట్రై చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.